ముస్లిం వ్యతిరేకి అన్న ముద్రను చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సౌదీ అరేబియా రాజధాని రియాడ్లో జరిగిన అరబ్ ముస్లిం దేశాల సమిట్కు ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని తరిమిస్తే ముస్లిం దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు. భారత్లో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోన్న పాక్ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ముస్లింలపై విషం కక్కారు ట్రంప్. కానీ తన వైఖరిని ఆయన క్రమంగా మార్చుకుంటున్నారు. సౌదీ అరేబియాలో తొలిసారిగా అడుగుపెట్టిన ట్రంప్కు ఘన స్వాగతం లభించింది. సౌదీ రాజధాని రియాద్లోని మురబ్బా ప్యాలెస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కరవాలం చేతపట్టి రాజకుటుంబంతో ఆడి పాడారు. ట్రంప్తో పాటు అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్, ఆర్థిక శాఖ మంత్రి విల్బర్ రాస్ తదితరులు చిందులేశారు. ఈ డ్యాన్స్ను ఆర్ధా అంటారు. ఇందులో డ్యాన్సులు, డ్రమ్స్, కవితా పఠనం ఇవన్నీ ఉంటాయి. 2008లో జార్జ్ బుష్ తర్వాత ఆర్ధా కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావడం విశేషం. ఉగ్రవాదానికి మతం లేదన్నారు ట్రంప్. అమెరికా ఇస్లాంపై యుద్ధం ప్రకటించిందని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు ట్రంప్. టెర్రరిస్టులకు ఏ దేశంలో కూడా చోటు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఉగ్రవాదులు దైవాన్ని పూజించారని, చావుని ప్రేమిస్తారని విమర్శించారు. అల్-ఖైదాతో పోరులో సౌదీ ప్రభుత్వ పనితీరును ట్రంప్ మెచ్చుకున్నారు. 7 ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ ఇప్పుడు మాత్రం కాస్త మెత్తబడినట్టు కనిపిస్తోంది. అయితే ఇస్లామిక్ దేశాల సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్కు క్లాస్ స్పీకర్ ట్రంప్. ఈ సమావేశానికి నవాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు. భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం తగదని షరీఫ్కు సూచించారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో అధునాతన టెక్నాలజీతో నిర్మించిన యాంటీ టెర్రర్ సెల్ను కింగ్ సల్మాన్తో కలిసి ప్రారంభించారు ట్రంప్. ఐఎస్ఐఎస్, అల్-ఖైదా, తాలిబాన్ల కదలికలు, వ్యూహాలపై ఎప్పటికప్పుడు ఈ సెంటర్తో పర్యవేక్షణ చేస్తారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఉగ్రవాద దాడులను అరికట్టేందుకు సూచనలిస్తారు. కుటుంబ సమేతంగా విదేశీ పర్యటన చేపట్టారు ట్రంప్. 9 రోజుల పర్యటనలో భాగంగా 8 దేశాల్లో ఆయన పర్యటిస్తున్నారు. సౌదీ అరేబియాతో $350 బిలియన్ డిఫెన్స్ డీల్పై ట్రంప్ సంతకాలు చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటు యూరోప్లో 9 రోజుల పాటు పర్యటిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. సౌదీతో రక్షణ రంగం ఒప్పందంతో అమెరికాలో వేల సంఖ్యలో ఉద్యోగాల స్థాయిని ప్రకటించారు ట్రంప్. మెలానియా ట్రంప్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. తన విదేశీ పర్యటన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ట్రంప్. 3 ప్రధాన మతాలకు చెందిన పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్నారు ట్రంప్. అరబ్, ఇజ్రాయిల్, యూరోప్ నేతలతో కీలక సమావేశాలు జరుపుతారు ట్రంప్. పలు అంశాలపై సౌదీ రాజు సల్మాన్తో చర్చించారు ట్రంప్.